వెల్కమ్ టు ద సిరి ఫైనాన్స్ లిటరసీ. ఈరోజు మనం సెక్టోరియల్ ఫండ్స్లోని ఫార్మా సెక్టార్కి సంబంధించినటువంటి ఇండియాలో ఉన్నటువంటి టాప్ 3 ఫండ్స్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అసలు ఫార్మా సెక్టార్లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేటువంటి విషయాన్ని గురించి కూడా మీకు ఒక క్లారిటీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఫార్మా సెక్టర్ అనేది ఎవర్గ్రీన్ సెక్టర్. మనకు ఫార్మా రిలేటెడ్ ప్రోడక్ట్స్ని అయితే మనం కన్జ్యూమ్ చేస్తాం కాబట్టి ఫార్మా సెక్టర్ అనేది ఖచ్చితంగా మనకు గ్రోత్ ఉన్నటువంటి సెక్టార్ ఇది. అట్లాగే లాస్ట్ ఇయర్ మన యొక్క ఎక్స్పోర్ట్ రిపోర్ట్ని కనుక చూసినట్లయితే మనకు ఫార్మా రిలేటెడ్ మ్యానుఫ్యాక్చర్ అనేటువంటి ఏవైతే ప్రోడక్ట్స్ ఉంటాయో అవి రష్యా, బ్రెజిల్, నెదర్లాండ్ ఇట్లాంటి అదర్ కంట్రీస్కి మన కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్ అయితే చేస్తున్నారు. సో ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ఫార్మా రిలేటెడ్ ఏదైతే ఉంటాయో అవి మన కంట్రీలో మ్యానుఫ్యాక్చర్ అవుతాయి కాబట్టి అట్లాగే మన ఫార్మా సెక్టర్ కూడా గ్రోత్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో ఫార్మా రిలేటెడ్కి సంబంధించినటువంటి ఈ కొన్ని ఫండ్స్ మనకు లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మనకు 44% వరకు కూడా మనకు రిటర్న్స్ అయితే జనరేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు స్కోప్ ఉన్నటువంటి సెక్టర్ కాబట్టి ఈ ఫార్మా సెక్టార్లో మనకు ఇండియాలో ఉన్నటువంటి టాప్ 3 ఫండ్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. 3 ఫండ్స్ని కనుక చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి ఐసిఐసి ఫార్మా హెల్త్ కేర్ అండ్ డయాగ్నోస్టిక్ ఫండ్, సెకండ్ ఫండ్ వచ్చేసి Y2 క్యాపిటల్ ఫార్మా అండ్ హెల్త్ కేర్ ఫండ్, థర్డ్ వచ్చేసి SBI హెల్త్ కేర్ అండ్ ఆపర్చునిటీస్ ఫండ్. ఈ 3 ఫండ్స్ అనేటువంటివి ఇండియాలో ఉన్నటువంటి హెల్త్ కేర్ సెక్టార్కి సంబంధించినటువంటి టాప్ 3 మ్యూచువల్ ఫండ్స్ ఇవి. దీంట్లో మనకు ఫస్ట్ వచ్చేసి ఐసిఐసి ఫార్మా హెల్త్ కేర్ అండ్ డయాగ్నోస్టిక్ ఫండ్ కనుక చూసినట్లయితే దీని యొక్క ఎన్ఏవి అనేది 39.6 అయితే ఎన్ఏవి ఉండడం జరిగింది. దీని యొక్క టోటల్ ఏఎం వచ్చేసి 6104 CR అయితే వీళ్ళైతే ఏఎంని మెయింటైన్ చేస్తున్నారు. దీని యొక్క ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసి 1.88%. దీని యొక్క ఎగ్జిట్ లోడ్ వచ్చేసి 1%. ఎగ్జిట్ లోడ్ అంటే మనకు 15 డేస్లో తర్వాత కనుక మనం ఎగ్జిట్లో అయినట్లయితే మనకు ఎగ్జిట్ లోడ్ అనేది ఉండదు. 15 డేస్ లోపల కనుక మనం ఎగ్జిట్ అయినట్లయితే 1% అయితే ఎగ్జిట్ లోడ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఈ ఫండ్ యొక్క పాస్ట్ పర్ఫార్మెన్స్ కనుక చూసినట్లయితే లాస్ట్ 1 ఇయర్లో కనుక చూసినట్లయితే 4.1% అయితే రిటర్న్స్ జనరేట్ చేయడం జరిగింది. పాస్ట్ 3 ఇయర్స్ రిటర్న్ కనుక చూసినట్లయితే 28.16% అయితే రిటర్న్స్ అయితే జనరేట్ చేయడం జరిగింది. అట్లాగే పాస్ట్ 5 ఇయర్స్ కనుక చూసినట్లయితే మనకు 21.14% అయితే ఈ ఐసిఐసి ఫార్మా అండ్ హెల్త్ కేర్ అండ్ డయాగ్నోస్టిక్ ఫండ్ అయితే ఈ విధంగా మనకు ఫండ్స్ అయితే ఈ విధంగా రిటర్న్స్ అయితే జనరేట్ చేయడం జరిగింది. వచ్చేసి Y2 క్యాపిటల్ ఫార్మా అండ్ హెల్త్ కేర్ ఫండ్. ఈ ఫండ్ వచ్చేసి మనకు రీసెంట్గా 2024లో లాంచ్ అయినటువంటి ఫండ్ ఇది. ఈ ఫండ్ యొక్క ఏఎంని కనుక చూసినట్లయితే 409 CR అయితే వీళ్ళైతే మెయింటైన్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసి 2.38%. అట్లాగే ఈ ఫండ్ ఎగ్జిట్ లోడ్ వచ్చేసి 1%. ఈ ఫండ్ యొక్క ఎగ్జిట్ లోడ్ కనుక చూసినట్లయితే 1 మంత్ బిఫోర్ ఎవరైతే రిడీమ్ చేస్తారో దాంట్లో నుంచి మనకు ఎగ్జిట్ లోడ్ అయితే 1% అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఈ ఫండ్ యొక్క పాస్ట్ పర్ఫార్మెన్స్ కనుక చూసినట్లయితే లాస్ట్ 1 ఇయర్లో మనకు 9.72% అయితే రిటర్న్స్ అయితే జనరేట్ చేయడం జరిగింది. అట్లాగే ఈ ఫండ్ రీసెంట్గానే మనకు వచ్చింది కాబట్టి ఎవరైతే ఎన్ఎఫ్ఓలో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి దాదాపు 23% అయితే రిటర్న్స్ అయితే జనరేట్ చేయడం జరిగింది. ఇది ఒక మొమెంటమ్ ఫండ్ అని గిట్లా చెప్పొచ్చు. ఎందుకంటే షార్ట్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇచ్చినటువంటి దాంట్లో ఈ Y2 అనేది ఒక బెస్ట్ ఫండ్. నెక్స్ట్ వచ్చేసి SBI హెల్త్ కేర్ అండ్ ఆపర్చునిటీస్ ఫండ్. ఈ SBI హెల్త్ కేర్ ఆపర్చునిటీస్ ఫండ్ కనుక చూసినట్లయితే ఇది చాలా ఓల్డ్ ఫండ్ ఇది. దీని యొక్క ఏం వచ్చేసినట్లయితే 4000 CR ప్లస్ అయితే ఉంటుంది. అయితే దీంట్లో మనకు కన్సిస్టెంట్గా ఇదైతే మంచి రిటర్న్స్ అయితే జనరేట్ చేయడం జరిగింది. దీని యొక్క పాస్ట్ పర్ఫార్మెన్స్ కనుక చూసినట్లయితే లాస్ట్ 1 ఇయర్లో దీనికి 5.52% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అట్లాగే లాస్ట్ 3 ఇయర్స్ కనుక చూసినట్లయితే 26.3% అయితే ఈ లాస్ట్ 3 ఇయర్స్లో మనకు రిటర్న్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. లాస్ట్ 5 ఇయర్స్ కనుక చూసినట్లయితే 20.5% అయితే SBI ఫండ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇండియాలో ఉన్నటువంటి టాప్ 3 ఫార్మా సెక్టార్కి సంబంధించిన ఫండ్ ఈ విధంగా ఉండడం జరిగింది. సో మీ యొక్క రిస్క్ ఎపటైటిస్ని బట్టి అట్లాగే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని బట్టి మంచి ఫండ్ అయితే సెలెక్ట్ చేసుకొని ఫార్మా సెక్టార్లో అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొచ్చు. సో మీరు కనుక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్ని కాంటాక్ట్ అయినట్లయితే మీకు ఫ్రీగా మ్యూచువల్ ఫండ్ అకౌంట్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. అట్లాగే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు ఫ్రీగా మ్యూచువల్ ఫండ్ అకౌంట్ని అయితే పొందొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.